భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తెలుగు ఆటగాడు తిలక్ వర్మ న్యూజిలాండ్తో 5వ టీ20 మ్యాచ్కు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు 2026 టీ20 వరల్డ్ కప్కు కూడా అతడు పూర్తిగా ఫిట్గా ఉంటాడని సమాచారం. ఈ న్యూస్ అటు టీమిండియా ఇటు అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది. తిలక్ పూర్తి ఫిట్నెస్ సాధించడం భారత జట్టుకు పెద్ద బూస్ట్గా మారనుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో తిలక్ కీలక ఇన్నింగ్స్లు ఆడుతూ టీమిండియాకు అద్భుత విజయాలు అందిస్తున్నాడు. అయితే తాజా కథనం ప్రకారం ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో తొందరపాటుతో తిలక్ వర్మను ఆడించడం లేదట. వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని తిలక్ పూర్తిగా కోలుకోవాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోందట. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో తిలక్ తీవ్రంగా శ్రమిస్తూ రిహాబిలిటేషన్ పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ సమయంలో తిలక్ వర్మకు అబ్డోమినల్ సర్జరీ జరిగింది. కనీసం 2 వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో న్యూజిలాండ్తో తొలి 3 టీ20 మ్యాచ్లకు దూరమయ్యారు. అయితే ఇంతకు ముందు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ తిలక్ వర్మ తొలి 3 టీ20లకు అందుబాటులో ఉండరు. మిగిలిన 2 మ్యాచ్లకు అతని ఫిట్నెస్ ను బట్టి పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. కానీ తిలక్ గైర్హాజరీతో 4వ టీ20లో సైతం సంజు శాంసన్, ఇషాన్ కిషన్లకు మరో అవకాశం దక్కనుంది. గాయానికి ముందు 2025 ఆసియా కప్లో తిలక్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. అందుకే ఫిట్నెస్ సాధించిన వెంటనే తుది జట్టులోకి నేరుగా తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న కిషన్ లేదా ఫస్ట్ చాయిస్ అయినప్పటికీ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న శాంసన్ స్థానంలో తిలక్ ఆడే అవకాశం ఉంది. ఇక వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డేలో పక్కటెముకల గాయానికి గురైన వాషింగ్టన్ సుందర్ 2 వన్డేలు టీ20 సిరీస్కు దూరమైన విషయమూ తెలిసిందే. అతడికి మరో 2 వారాల విశ్రాంతి అవసరమని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే టీ20 వరల్డ్ కప్ జట్టులోకి అతన్ని తీసుకుంటారా లేక రీప్లేస్మెంట్కి వెళ్తారా అనే విషయమై సీనియర్ సెలక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.